అనుకుంటున్నారేమో, కొత్తింటి పండగ. అసలు ఇల్లు అంటే ఏంటి? ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ మన ఒళ్ళుకేమీ కాకుండా చూసుకునేదే ఇల్లు. అలాంటి ఇల్లుకి ఈ రోజు కల్లాపు చల్లి ముగ్గులేసి గోడలకి రంగులేసి ఇంటికి తోరణాలు కట్టి పాలు పొంగించి పాయసం చేసుకుంటున్నాం. అన్న చేసు కానీ టైంకి నా రెంట్ ఇచ్చేయి. బిల్డప్ ఇచ్చుకుంటున్నాను కదా, మధ్యలో వచ్చి దూరి చెప్పేయాలా? అద్దిల్లని తెలియాలా వాళ్ళకి? సర్లేండి మేడం, ఈ ఏరియా కొత్తగా వచ్చాను మేడం, పాలు పొంగించుకుంటున్నాను ఈ రోజే. పాలు పొంగించాలంటే స్టవ్ వెలిగించాలి, అగ్గి పెట్టి కావాలి. ఎక్స్క్యూజ్ మీ. పాలు ఎవరు? సారు. మీరేంటి ఇక్కడ? నా పిల్లలు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటాను కదరా. అంటే వదిలేసి ఉంటదేమో అని. ఏం మాట్లాడుతున్నావు స్కిట్ స్టార్టింగ్ లోనే? ఏ నువ్వు డోర్ ఎందుకు కొట్టు? అమ్మ దొంగ. ఏరా యమదొంగ. ఈ రోజు ఏప్రిల్ 5, మళ్ళీ వచ్చే 5 కల్లా నా చేతిలో రెంట్ ఉండాలి. ఏమన్నారు? ఈ రోజు ఏప్రిల్ 5 అన్న. పారు, ఈ రోజు ఏప్రిల్ 5 అంటే నీ పుట్టినరోజు పండగ. అవును. ఏవే నీ పుట్టినరోజు నా చెప్పలేదండి? పెళ్ళాలు చెప్పరు, మొగుళ్ళే తెలుసుకోవాలి. ఆయనకి మనసులో ఉంటే కదా పారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మధుర వైన్స్ ఎప్పుడు ఓపెన్ చేశారు? మార్చి 3వ తారీఖుని. అది గుర్తుంది, ఇది మాత్రం గుర్తులేదు. పారు, నువ్వేం బాధపడకు. మన స్నేహబంధం చాలా దృఢమైనది. మన స్నేహబంధాన్ని ఎవరు విడదీయలేరు. పైన దేవుడు ఉన్నాడు, పక్క నేనున్నాను. ఉన్నావు అంతే. పారు, నువ్వేం బాధపడకు. నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. ఎలా చేస్తావురా? నా గర్ల్ ఫ్రెండ్ అండి. నా పిల్లల్ని పట్టిన గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంట్రా నువ్వు? పారు ఎవరు? గర్ల్. నాకేమవుతుంది? ఫ్రెండ్. మొత్తం కలిపితే ఏంటి? గర్ల్ ఫ్రెండ్. ఒరే బొగడా, ఎక్స్ లవర్ అన్నాడు రా. లవర్ అంటే అన్నాడు, ఈ మధ్యలో నువ్వు బొగడా అన్నావు ఎందుకు నన్ను? బొగడా ఎందుకు నన్ను? చూసారా మేడం, లవర్ అంటే పట్టించుకోలేదు, పొగడంటే పట్టించుకున్నాడు. అలా ఉంది వరుస. నువ్వేం బాధపడకు పారు. నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. నీకేం కావాలి? అగ్గిపెట్టి కావాలి. అగ్గిపెట్టి కావాలంతే కదా. నన్ను లోపలికి వెళ్తున్నాడు. ఒకప్పుడు నా పారు పుట్టినరోజున అంగరంగ వైభవంగా చేసేవాడు. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కనిపించింది కాబట్టి ఆ గ్యాప్ పూర్తి చేస్తా. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. పుట్టినరోజు పండుగ. నా పిల్ల పుట్టినరోజు నువ్వు ఎలా చేస్తావురా? ఎలాగ నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నామండి. చేసి అయితే తూ నీ బతుకు చేయడ. హ్యాపీ బర్త్డే పారు. ప్రాణ స్నేహితుడు వీరు. ఈ అందరి ఫోటోలో నాది లేదంట్రా? మీ ఫోటో కావాలంతే కదా, వెనక్కి తెప్పరా. ఇదిగో సార్ మీ ఫోటో. మీరంతా ముందే నాది అడగాలంటేనట్రా? ఈ పుట్టినరోజు పండుగని వెనకాల నుండి నడిపించేది మీరు కాబట్టి మీ ఫోటో వెనకాల ఏం చేస్తారు? ఎలగ పెడితే ఎవరు చూస్తారా? ముందు పెడితే ఎవరు చూస్తాడా? మీరు మాత్రం కాలుదోలు పెట్టుకుని అందంగా దిగారు. నాదేంటి అంత దరిద్రంగా ఉంది? అంటే ముఖం ఎలాగుంటే ఫోటో అలాగే వస్తుంది మరి. సర్లే, ఇగో వెనకాలంటే గుర్తొచ్చింది. మన బడి వెనకాతల మామిడి తోటల్లో మనం బయటికి వెళ్తా అన్నారు. మామిడి తోట అన్నావు, ఏం జరిగిందో ఇప్పుడు చెప్పమంటే ఎలా చెప్తా? తొందర చెప్పు. ఏం జరిగింది చెప్పు. అబ్బా సిగ్గే. మామిడి తోటలో ఏం జరిగింది చెప్పరా? మాట్లాడడం ఏం జరిగింది? బడి వెనకాతల మామిడి తోటలు ఉన్నాయి కదండి. ఉన్నాయి. బడి అయిపోయాక నేను పారు మామిడి తోటలోకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి పిడకలు చేసేవాళ్ళు. ముందు పారు, వెనకాల నేను. ముందు పారు, వెనకాల నేను. వెనకాల నుంచి ఫాస్ట్ గా నడుద్దాం ట్రై చేశాను సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పరా? మధ్య మధ్యలో మెంకరా దరిద్రుడా. అంటే తర్వాత అండి ముందుకెళ్ళాం సార్. అలా వెళ్తున్నాం సార్. ఒక దగ్గర శీతాకాలంలో మామిడికాయ ఏలాడుతుంది సార్. శీతాకాలంలో మామిడికాయ ఏంట్రా? ఎండాకాలం ఉంటది కానీ. అంటే ఒకటి ఉండిపోయింది సార్, ఎండిపోలేదు రాలిపోలేదు, మీలాగే. ఆ తర్వాత మామిడికాయ ఏలాడుతుంటే సార్ ముందు పారు, వెనక పారు, నేను. తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. చెప్పరా? అంటే పారు మామిడికాయ లటక్కును కోసుకుని పారిపోయింది సార్. ఎందుకు? అంటే వాళ్ళ మామ మామిడికాయ పప్పు చేస్తంటే కోసుకుని వెళ్ళింది సార్. ఈ మామిడికాయ పప్పు గురించి ఇందాక నుంచి సిగ్గుపడతా చెప్తున్నావా? చెప్పించి కొడతామనుకున్నావా? కానీ నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నిద్ర ఎందుకు పట్టట్లేదు? బయటికి వెళ్ళిపోతున్నారు. నిద్ర పట్టలేదు అన్నావు. ఉన్న పలంగా అడిగితే ఎలా చెప్పగలను? ఏదో చెప్పరా, టెన్షన్ పెట్టకు, తొందర చెప్పరా. మళ్ళీ సిగ్గేస్తుంది. అంటే దోవలు కుట్టేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది సార్?
మై డియర్ పారు, మ్. నీకిద్దాం అనుకున్నాను కారు, ఆలోగా నిన్ను పెళ్ళాడారు వీరు, నా మనసు పెట్టింది కన్నీరు. పారు, నీకు గుర్తుందో లేదో, నీకు గుచ్చుకుంది నా గోరు. అప్పుడెప్పుడు గోరు కూర్చుని పెడతావంటే నువ్వు నా కవిత్వం అంత గట్టిగా ఉంది మరి. నోరుబై నా మీదే నాయన కవితలు ఎందుకు రాలేదు సార్? రాశాను సార్. ఏదో ఒకటి చదువు. చదవంటే నా ముఖం చూసి చదవరా. ముఖం చూస్తే రాదు సార్, ముఖం చూస్తే రాదు సార్. పారు, ఆ, ఈయన మీ వారు, అది ఆయనకి తెలిసింది ఒకటే బారు, నైట్ అయితే వేస్తాడు బీరు. బిల్లు కట్టడానికి ఎవరు రారు. ఈయన ముఖం చూస్తే జనాలకు బోరు, ఈడు ఎవరింటికన్నా వెళ్తే ముఖం మీద వేస్తారు డోరు, ముఖం మీద వేస్తారు డోరు. అంత జనాలుగా చెప్పావేంట్రా. ముఖం ఎలా ఉంటే కవిత్వం అలా వస్తుంది రే సార్. మీరే తప్పట్లు కింద రండి. కిందకి వెళ్ళండి. వెళ్ళండి. కిందకి వెళ్ళండి. ఆ మాత్రం అన్న వచ్చింది సంతోషించండి. నువ్వు ఇంట్లోకి రా, నీ పని చెప్తాను. అయ్యయ్యో. మిత్ర బృందం వెళ్ళిపోయారని బాధపడుకు మిత్రవిందా, అలా అన్నావేంటి? రోజు వేడుకలు నేను చేస్తాను. నిజంగా యా, రా అయితే. మీ ఆయన వచ్చేలోపు మనం కేక్ కటింగ్ చేసేయాలి. అలాగే. తీసుకో. అయ్యో ఎక్కడ పడేసావు మీరు? అబ్బాయి ఏంటి ఇల్లంతా ఫుల్ డెకరేషన్? ఏప్రిల్ 5 అంటే కోళ్ళ పుట్టినరోజు. అమ్మాయి మామయ్య, ఏం చేస్తున్నావు అమ్మా? చాకు పడిపోయింది, ఇద్దరం వెతుకుతున్నాం మామయ్య. అబ్బా మొగుడు పిల్లలన్నాక ఏ పనైనా ఇలా కలిసి చేసుకోవాలి. నాన్న ఎప్పుడొచ్చా? రేయ్, ఆ. నువ్వు ఇక్కడ ఉంటే బల్ల కింద ఎవడ్రా? ఆ పక్కింటాడు. బల్లకి ఏం చేస్తావురా? దొరికింది. ఏంట్రా ఇదంతా? అంటే మీ కోళ్ళ పడతాడు చేస్తున్నాడులే. ఒరే నువ్వుండగా ఆడేవాడు కోళ్ళు పట్టే చేయడం ఏంట్రా? అంటే కలిసి వస్తుందని చేసుకున్నాను. మామయ్య, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి బావ, ప్రతి ఏడాది నీ పుట్టినరోజు ఇలానే జరగాలి. ఈయన ఒప్పుకోవాలి కానీ చేయడానికి నాకు అభ్యంతరం లేదండి. ఆడొప్పుకోవడం ఏంట్రా? ఆడే చేస్తాడు నాన్న. ఒరే నువ్వు తొందరగా కేక్ కట్ చేసి పోరా ముందు. కేక్ అంటే కట్ చేయండి నాన్న. రెడీ. ఒరేయ్ ఆడేవాడు నీ పిల్లని కేక్ తినిపిస్తే చప్పట్లు కొడతావేటి? వీడికి తినిపించాలని ఉంటే కదా సార్. ఏం మాట్లాడతారా నువ్వు? కేక్ చాలా బాగుందండి. అంతే అంటావా? నువ్వు రెండో చదువుతావారా? ఇందాక వావర్ లేపల పోయింది. అది నీ మొగుడు పరిస్థితి. మొగలు రేకులు ఇస్తే మరిచి బీరువాలో పెట్టుకుంటాడు. ముక్కు మీద గుద్దాను ముక్కానికి వెళ్ళిపోతావు అనుకున్నావు. ఆల్రెడీ ఆయనకి వెళ్ళిపోయినట్టు ఉంది. ఇంకొక ముక్క పెట్టవా? మళ్ళీ ఏరు కొరికేసింది. ప్రతిసారి ఇదే పారుతోటి. మూడో తరగతిలో కొరికేసింది, 7వ తరగతిలో కొరికేసింది, 10వ తరగతిలో కొరికేసింది, మళ్ళీ ఏడు ఇప్పుడు కొరికేసింది పారు. నువ్వెందుకు కొరకావమ్మా చిన్నప్పుడు? నేను చిన్నప్పుడు కొరికంటే అప్పుడు నాకు పాల పళ్ళు కొరికాను. నువ్వు పెద్ద గేదె పళ్ళు వేసుకుని కొరికేస్తావా? కిస్మిస్ అనుకొని కొరికేసింది. నా పిల్లలకి ఏదంటావా? ఏం నమ్మవా నువ్వు? నమ్మను. పారు, ఆ, నమ్ముతావా? నువ్వు అలా గడిచే ఉంటా ఏది మొక్కన్నానా? ఐ హర్టెడ్. ఎప్పుడు నన్ను అరే ఒరే అన్నాడు. పారు కూడా నన్ను అరే ఒరే అనలేదు. అవునరా అవునరా. ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా, అయినా నేను హర్ట్ అయ్యాను. ఐ హర్టెడ్. నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసా? వీరు ఏంటి పారు? ఏయ్! 200 పెట్టి కేక్ కొంటే దీన్ని మొహానికి వేసి నాశనం చేస్తావా? ఎప్పుడు నిన్ను? మధ్యలోకి ఎందుకు వచ్చావురా నువ్వు? మధ్యలోకి ఎందుకు వచ్చావు? నీ వల్ల స్కిట్ బో, కేక్ బో, టీవీ బోయే నీ వల్ల. బో బో ఆ బోలోనే కేక్ పెడతాను నీ అబ్బా. మొక్కుతాడు. నా ముఖం కేక్ రాకుండా అనుకుంటా. నీ కాళ్ళకి ఏదో దక్షిణ. చిచ్చి మరి ఎంత కక్కుతే ఏంటండి మీరు? ఇలా రండి కూర్చొని చెప్తాను. ఏంటి? కొడితే కొట్టారు కానీ ఆ. నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్ అవినాష్ గారి బర్త్డే ఉంది. ఓకే. అక్కడ మాత్రం పారును పంపించాలి ఆడ సార్. వస్తున్నాడా? ఆడొస్తే పెప్పే ఉంటుంది సార్. మీ ఇద్దరు వెళ్దాం. పారు! ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి. చాలా బెంగెట్టేసుకున్నాను సార్. దానికేనా ఈ డాన్స్? చాలా మంది పరిస్థితి అదే. కానీ ఈ బెంగలో కూడా చిన్న రిలీఫ్ ఉంది మేడం. ఈ లాక్ డౌన్ లో మీరు ఎన్ని వంటలు చేసి యూట్యూబ్ లో పెట్టారు మేడం. సూపర్. మా ఆవిడ వంటలన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి మొత్తం వంటలన్నీ నా చేతి చేయించి
దయచేసి అలాంటి వీడియోలు మళ్ళీ మీరు యూట్యూబ్ లో పెట్టకండి మేడం. మీ వీడియోస్ కూడా చాలా చూసాను యూట్యూబ్ లో, ఎన్ని వంటలు చేసి పెట్టారు. ఆ వంటలు చూసి మా 5 రోజులు అన్న వండుకుని 5 మంది, ఇంకా 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. చాలా హెల్దీ రెసిపీస్ కదా రాఘవ్ గారు. ఒక్క వంట చేసి పెడితే వాళ్ళిద్దరు కూడా ఏంటోనండి. ఒకప్పుడు పండగ వస్తే బట్టలు పెట్టేవారు, అవును. ఇప్పుడు మాస్కులు పెడుతున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది, కాకి పిల్ల వచ్చింది అని భయపడకూడదండి, ఎదిరించాలి, బెదిరించాలి. చేత కాకపోతే నాలా మాస్క్ పెట్టుకోవాలి. నాకు మొన్నే 45 వెళ్ళింది, అంటే సిటీ బస్ అనుకున్నారు, కాదండి ఏజ్. పెళ్లిడు వచ్చేసింది, ఇంకా పెళ్లి చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. దాటేసింది కూడా. దాటేస్తే ఏముంది, మనసు ఉంటే చాలా మంచం అదే వస్తది. రే నువ్వు బ్రోకర్ బాబురావు కదా, బ్యూరో బాబురా. అది చెప్పరా, ఏమైపోరా. నాకు మంచి సంబంధం చూస్తాను, డబ్బులు తీసుకుని 10 ఏళ్ళు అయింది. ఎప్పుడో మంచి సంబంధం చూశాను, అది చెప్దామని వస్తున్నాను. మరి నన్ను చూసి వెళ్ళిపోతున్నావే. అంటే మాస్క్ పెట్టుకున్నావు కదా, నువ్వే వెళ్ళిపోతున్నాను. ఓహో, ఒక్కతే కూతురు, 150 ఎకరాలు ఉంది, గోల్డ్ అంత బంగారం ఉంది, గోల్డ్ అంత ఆస్తుంది. వయసు ఎంత? ఆవిడ కూడా దగ్గర దగ్గరగా. అదంతా నీకే. ఒక్క 2 రోజులు ఆగేవంటే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇలాగే 50 సంబంధాలు పోయాయి. సర్లే. చెయ్. హలో, హలో, మీ కూతురికి రాజారాని సంబంధం చూసాను రా. ఉండాలి తీసారు రాజు కాదు, నేను చెప్తాను. బయలుదేరి వచ్చేస్తున్నావు, రెడీగుండు. నేను రెడీగా ఉంటానులే. నువ్వు ఎలా ఉన్నా అలాగే ఉంటావు కానీ కూతురు రెడీ చేయించు. పెళ్లి వాళ్ళు వస్తారండి, అమ్మాయిని రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. అల్లుడు గారు, మా బాబుజీ గారు మొత్తం చెప్పారండి మీ గురించి. అక్కడ చాలా మంచివారు, మా అమ్మాయిని బాగా చూసుకుంటారు. అసలు మా అమ్మాయి మీ గురించే పుట్టేటన్నా. ఒరే బోకర్ బాబుజీ గారు, నువ్వా ఇంతకాలం మాట్లాడి చెప్తావేంట్రా? ఎక్కడ మాట్లాడించో 3 నెలల గ్యాప్ వచ్చింది, గ్యాప్ లేకుండా ఎక్కేస్తాను. వాష్రూమ్ ఎక్కడ? వెనకాల ఉంది, వెళ్ళు. ఓకే ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తానండి. ఒరే బాబురో, నిజంగా అద్రిపోయే సంబంధం చూసారా, ఇల్లు ఆస్తులు చూస్తుంటే ఎన్ని సంపాదించేసాడో. ఇన్ని ఉన్నాయంటే అది ఖచ్చితంగా సెకండ్ సెటప్ కూడా ఉండి ఉంటుంది మా మామకి. ఈ సెకండ్ సెటప్ ఆస్తులు రాసేసే లోపు పెళ్ళైన మన్నాడే తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించేసుకుందాం. ఆ లబో దిబోమని ఏడ్చినా సరే మెడగొట్టుకుని రోడ్డు మీద తోసేద్దాం. ఇలాంటి ఐడియాలు ఏం మా దగ్గర లేవు. బాత్రూమ్ ఎక్కడ ఉందండి? ఏ నీకు కూడా వస్తుందా? మాస్క్ తీసావు కదా, మాస్క్ తీసావు కదా. ఏయ్, బాత్రూమ్ వెనకాల. ఓకే. ఏమైంది అంత సిగ్గుపడుతున్నది? రాను రాను అంటుందండి. ఏ ఎందుకు అలిగిందా? మ్యాచింగ్ మాస్క్ లేవంట కదా అందుకు. మ్యాచింగ్ మాస్క్ అంటే మాస్క్ మూతి మీద కుత్తాను. వెతుకు పైన కూడా అలాగే ఉంటుందిలే. కాదు నాన్న, కోటికి వెళ్ళి చీప్ మాస్కులు తాకుంటే ఏ కంచో ధర్మవరం ఉప్పాడకి వెళ్ళి మంచి మాస్కులు తాగొచ్చుగా. కంచి, ధర్మవరం, సోడవరం, ఉప్పాడ, పోలవరం సొంత మగ్గాల మీద నేసిన మాస్కులు చెప్పడం నేను పొడిచేట్లంటే. అల్లుడి గారు వస్తున్నారు. అల్లుడి గారు రండి. అల్లుడి గారు, అమ్మాయి వచ్చింది, పర్సనల్ గా మాట్లాడతారా? మీ పేరు? కుమారి. మంచి పేరు, హార్ట్ టచింగ్ గా ఉంది. పెళ్ళయ్యాక మిమ్మల్ని మారి అని పిలుచుకోవచ్చు. ఏ ఏరియాని పిలుచుకోవచ్చు. మీకు పాటలు వచ్చా? మను గారు ఇద్దరు కలిపి తెగ పాటలు పాడేవారండి. లాక్ డౌన్ అని చెప్పి మానేసింది అనమాట. ఈవిని అడుగుతుంటే నువ్వు మాట్లాడుతూ ఉంటుంది దాని నుంచి. ఈడు అంతేనండి, ఈ డైలాగులు తప్ప 100 డైలాగులు అన్ని చెప్పించుకుంటుంటాడు. నాకు నుంచి చూస్తే ఎప్పుడు దొరుకుతాడా? సైలెంట్ ఉండవా? నువ్వు గొడ్డ మొయ్యి. అమ్మాయితో మాట్లాడాలో వద్దా? నేను మూసాను. మీ సంబంధం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఒక్కసారి మాస్క్ తీస్తే ముద్దు పెట్టుకుంటా. ఏదైనా పెళ్ళైన తర్వాతే. ఇలాంటి సంబంధం కోసమే 25 ఏళ్ళు నేను వెయిట్ చేశాను. మీకేమైనా హాబీస్ ఉన్నాయా? హైవే మీద వెళ్తుంటానండి. అంటే వాకింగ్ చేసుకుంటూ హైవే మీద వెళ్తున్నాను అంటారు. వాకింగ్ హైవే మీద ఎందుకు, పార్కులోకి వెళ్ళొచ్చు కదా. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అండి. ఓ నిజమే. మీకు ఇష్టమైన వెహికల్ ఏంటి? లారీ. అంటే మా నాన్నకి బోర్డు లారీలు ఉన్నాయండి. చిన్నప్పుడు ఎక్కి దాన్ని ఎక్క ఆడుకునేదాన్ని. ఓ అవునా. పెళ్ళి అయ్యాక నీకు బెంజి లారీ కొని పెడతాలే, కానీ ఎక్క ఆడుకోకే. మీ సంబంధం నాకు బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు కరోనా మంచి రోజులు చూసి ఇలాంటి తొక్కలో కహానీలు చెప్పకుండా ఉంటే ఇప్పుడే తాళి కట్టేస్తా. తాళి ఉందా? కట్టే.
కరోనా మంచి రోజు చూసి ఇలాంటి ఏమనకుండా మీరు అంటే శోభనం ఇప్పుడే చేసేసుకుంటారు. అల్లుడు గారు ఉమ్. మీరు ఎప్పుడైతే మా ఇంటికి వస్తున్నారని తెలిసింది అప్పుడే ఏర్పాట్లు చేస్తా. అందుకే మీ సంబంధం నాకు నచ్చింది. సంబంధం నచ్చిందా 150 ఎకరాలు నచ్చిందా? ముందండి బయటికి పొమ్మని. బయటికి పోరా నువ్వు. నువ్వు కూడా ఆ, తీ, 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 తీ. ఏంటండి? మాస్క్ తీయి, ముద్దు పెట్టుకుంటా. వద్దండి, నేను నువ్వు తీస్తావా? నన్ను తీయు. తీ, మాస్క్ తీ. నేను అమ్మాయిని చేసుకున్నానా అబ్బాయిని చేసుకున్నానే? అమ్మాయినే చేసుకున్నారండి. మరి ఆ మీసాలేంటి? చిన్నప్పటి నుంచి పెద్ద ఇంతేనండి. మీసం తిప్పి చెప్తాడు పెదరాయిలా నువ్వు. అంటే మాస్క్ వేసి నన్ను మోసం చేస్తారా మీరు? ఎందుకే ఎలా మోసం చేసేది నన్ను? ఏమండి? కొట్టగా! అమ్మా! తల్లి! అల్లుడు గారు, మా అమ్మాయిని మేము చాలా సుకుమారంగా ప్రేమించాము, పెంచాము. మీరు జాగ్రత్తగా సహాయించండి. అబ్బో జాగ్రత్తగా చేయడానికి ఇక్కడ సవరాలు ఏం జరుగుతాయి? మాస్క్ తీసి మాట్లాడు. మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడు. ఎప్పుడు పాట అయ్యేలా కూడా తెలియదు నీకు. మిమ్మల్ని కాదే ఆ గుమ్మడికాయ ముఖం గాని ముందు పిలవాలి. ఎక్కడున్నాడు? పిలాడి. ఏమండి? ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ ఉన్నాయంట్రా? ఏం లేదురా, ఆ. మా అమ్మాయికి అసలు సంబంధాలే రావట్లేదు. ఆ. ఏదో కరోనా పుణ్యం అంటూ మేము ఇలా మాస్క్ తొడిగేసి నా గొంతు కోసారనమాట. 150 ఎకరాలు. 150 ఎకరాలు అనుకుంటే నేను ఇంకా ల్యాండ్ అనుకున్నా. ఆయన ముఖం మీద ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. మీరు కాదురా నన్ను మోసం చేసింది. మా బక్కోడు ఎక్కడున్నాడు? బ్రోకర్. ఒరే బాబురావు, చెప్పు. చిన్న ప్రాబ్లం వచ్చింది, నువ్వు రారా? ఈయన ఒకడు. ఏంటన్నాను? ఏంట్రా అక్కడ? మీసాలు. అమ్మాయి పేరు మీద గోల్డ్ ఉంది, ల్యాండ్లు ఉన్నాయి చెప్పాక నువ్వు ముఖం మీద మీసాలు ఉన్నాయని చెప్పలేదారా నువ్వు? ఏమో నాకేం తెలుసు. వాడు మాస్క్ వేసుకుని ఫోటో పంపించాడు. ఒరే దరిద్రుడా, పెళ్లి చూపులకు ఎవరైనా మాస్క్ వేసి ఫోటోలు పంపిస్తారా? మా మామగారు కూడా అలా మోసం చేయండి నన్ను. అయితే మాత్రం నన్ను మోసం చేస్తావా మాస్క్ వేసి? అప్పుడు మాస్క్లు ఎక్కడ ఉన్నాయిరా? అంటే మీసాలు తీసేసి చూపించాడు. ఒరేయ్, మా నాన్న ఏమనంటే అస్సలు ఊరుకోను. నువ్వు మీసాలు మా అమ్మాయిని ఏమన్నా అంటే మామూలు ఉండదు. మొత్తం నలిపేసి కింద రాల్చేయి. అవి మాత్రం ఎందుకు నీ ముఖానికి? అల్లుడు గారు కోపం వచ్చినట్టుంది. శానిటైజర్ కొట్టి ఏయ్! శానిటైజింగ్. ఒరే ఇందాక మంచి ఊపు మీద ఉన్నాడని చెప్పి ఇడు ఊపిపోతున్నాడు ఏంటి? గురువు గారు స్కిట్టే కదా, జనాలు కూడా బలి పడుకో పెడతారా? అయ్యగారు, ఏంట్రా? పొలానికి మందు కొట్టాలని ఎంట్రీని పెట్టా. ఈడు కొట్టా. హాస్పిటల్. ఏంట్రా? హాస్పిటల్. 150 ఎకరాలు. మీసాల గురించి ఎప్పుడు చూసారా? ఆ మొత్తం చూసుకుంటావా? హాస్పిటల్ తీసుకెళ్తాను. నాన్న! ఏంటి? నా శోభను హాస్పిటల్ చూసుకుందా?